వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాధాకిషన్ రావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్న ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లనున్నారు. ఇవాటి నుంచి 7 రోజుల పాటు దర్యాప్తు బృందం ఆయన్ని ప్రశ్నించనుంది. పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావుని విచారిస్తే కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయన అప్రూవర్గా మారితే మరింత సమాచారం బయటకు రావచ్చు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్స్ ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో తేలింది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఆయనకు కావాల్సిన వ్యక్తుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని అంగీకరించారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాధాకిషన్ రావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. మనం కొద్దిసేపటి క్రితమే రాధాకిషన్ రావుకి వైద్య పరీక్షల అనంతరం ఆయనని ఉస్మానియా ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. అయితే 7 రోజుల పాటు నాంపల్లి కోర్టు ఆయనకి కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈరోజు కొద్దిసేపటి క్రితం 11:30కి చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం బంజారాహిల్స్ పిఎస్కి తీసుకెళ్తున్నారు. రాధాకిషన్ రావుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లోనే చాలా కీలకమైన అంశాలు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు 7 రోజుల పాటు కస్టడీలో మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం దర్యాప్తు బృందం చేయబోతుంది. ఇక తిరుపతి అన్న భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు రాధాకిషన్ రావుకు సంబంధించి కూడా విచారించబోతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావుని 7 రోజుల పాటు కస్టడీలో విచారించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి దర్యాప్తు బృందం విచారణకు పిలిచే అవకాశం ఉంది. సురేష్, ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? తద్వారా ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే చాలా మంది పేర్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వస్తున్నాయి. కొంతమంది బాధితులు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. డీజీపీకి, హైదరాబాద్ సిపికి మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు రాధాకిషన్ రావుకి సంబంధించి ముఖ్యంగా ఆయన గత ఎన్నికల్లో ఒక పార్టీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆధారాలు కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ తరలించాము, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాము, ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎంతెంత డబ్బులు చెల్లించాము అనేది కూడా గతంలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు తరలించాడు, ఎవరి ఆదేశాల మేరకు డబ్బులు రాధాకిషన్ రావుకు అందాయి, ఆ ఏ నియోజకవర్గానికి టాస్క్ ఫోర్స్లో ఉన్న వాహనాలలో ఆ డ్రైవర్లు ఎవరు, ఎంతమంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు, ఏ జిల్లాకు హైదరాబాద్ నుంచి పైసలు తరలించారు, దానికి ఎస్కాట్ వాహనాలు పెట్టి మరీ డబ్బులు తరలించారని చెప్పేసి కూడా రాధాకిషన్ రావు ఒప్పుకోవడం జరిగింది. మొత్తం ఒక 30 మంది టీముతోని తెలంగాణలోని ఎక్కడెక్కడ నియోజకవర్గాలకి డబ్బులు చేరవేయాలో వాటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు ముందే ఎలక్షన్కి ఒక నెల రోజుల ముందు నుంచి కూడా స్పెషల్ ఆపరేషన్ చేసి ఇందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుల కదలికల పైన కూడా నిఘా పెట్టి వాళ్ళు ఎక్కడ డబ్బులు తరలిస్తున్నారో ఆ డబ్బులను కూడా సీజ్ చేయడం జరిగింది. బేగంపేటలో ₹1 కోటి రఘునందన్ రావుకు సంబంధించిన బంధువు వద్ద సీజ్ చేశారు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంచర్ల వద్ద ₹3.5 కోట్ల సీజ్ చేశారు. అంటే ప్రతిపక్ష నాయకుల డబ్బుల సీజింగ్తో పాటు ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు రవాణా చేసినట్టు రాధాకిషన్ రావు వెల్లడించాడు. కాబట్టి ఈ 7 రోజుల పాటు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. రాధాకిషన్ కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి మరికొంతమందిని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఈయనతో పాటు వారిని కూడా విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వేణుగోపాలరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటారు, కానీ పోలీసులు ఇప్పటివరకు కన్ఫర్మేషన్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు, ఆయనను అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ వేణుగోపాలరావు ఎక్కడున్నాడు? ఇప్పుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా చాలా కీలకమైన వ్యక్తి ఈ కేసులో. మొత్తం బీఆర్ఎస్ అధినేత ఆదేశాలతోనే ప్రభాకర్ రావు స్పెషల్ టీం ఏర్పాటు చేసిందని చెప్పేసి రాధాకిషన్ రావు చెప్పిండు. కాబట్టి మొత్తం ఇప్పుడు ఎంతమంది అధికారులు ఇందులో పాల్గొన్నారు, ఈ ఆపరేషన్కి సంబంధించిన టీంలో ఎవరున్నారు, ముఖ్యంగా ఇప్పుడు డబ్బులు తరలించిన ఉద్యోగులు ఎవరైతే టాస్క్ ఫోర్స్లో పనిచేసిన పోలీసులు, కానిస్టేబుల్, ఎస్ఐల స్థాయి నుంచి ఎంతమంది పాల్గొన్నారు, ఎన్ని వెహికల్స్ పాల్గొన్నారు, ఎందుకంటే అన్ని పోలీస్ వెహికల్లకి జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంటుంది. ఆ వెహికల్ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది ఇప్పటికే రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేశారు. ఆ వెహికల్ల రిపోర్ట్ ఆధారంగా రాధాకిషన్ రావుని కూడా క్వశ్చన్ చేసే అవకాశం కనబడుతుంది. ఇతను ఎవరి ద్వారా డబ్బులు తీసుకున్నాడు, ఎక్కడెక్కడ పికప్ పాయింట్ల ద్వారా తీసుకొని ఎక్కడికి తరలించాడు, వీటన్ని వివరాలు కూడా ఇప్పుడు రాధాకిషన్ని విచారించనున్నారు. దాదాపు 7 రోజుల పాటు కస్టడీ సమయం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకుల పాత్ర కూడా
రాధాకిషన్ రావు వెల్లడించాడు కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పేసి మెన్షన్ చేశారు పోలీసులు, పేరు మెన్షన్ చేయకుండా. ఇక సుప్రీం అంటే ఎవరో కాదు అనే వాదనలు కూడా వినబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తారు, రాధాకిషన్ రావుతో పాటు ఎంతమందిని విచారించబోతున్నారు, రాజకీయ నాయకులను కూడా రాధాకిషన్ రావు కస్టడీలో ఉన్న సమయంలోనే పిలిచి విచారిస్తారా, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నారా, ప్రముఖులను కూడా విచారించబోతున్నారా అనేది కూడా ఆసక్తిగా మారింది. ఖచ్చితంగా ఈ వారంలో చాలా కీలకమైన పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉండబోతున్నాయి అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాధాకిషన్ రావు అన్ని వివరాలు కూడా విచారణకు సహకరిస్తున్నాడు. ఆయన గతంలో జరిగిన విషయాలన్నీ కూడా దర్యాప్తు బృందానికి చెప్తున్నాడు. కాబట్టి మరిన్ని అరెస్టులు అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ లో మరీ దొంగ మొత్తం కదిలే అవకాశం కనబడుతుంది.